కటిసు ఘటితహస్తం కాలమేఘాభిరామం కమలమదహరాక్షం పద్మయా వీక్షమాణం ప్రణతమునిజనైస్థం ప్రాప్యమప్రాప్యమానం నమత భవభయోహం ప్రాంజలిర్వేంకటేశం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు వేదవేద్యుడు తిరుమల శ్రీవారి యొక్క రథసప్తమి పర్వదిన సప్తవాహన సేవల మధ్యలో రెండవ వాహనము చిన్నశేషవాహన సేవకు స్వామివారు సన్నద్ధులై తిరుమాడ వీధులలో విహరించటానికి సిద్ధంగా ఉన్నటువంటి దృశ్యాలను తిరుమల దివ్యక్షేత్రం నుండి మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో ఇప్పుడు వీక్షిస్తూ ఉన్నాం. భక్త మహాశివులారా, ప్రతి సంవత్సరం కూడా మాఘశుద్ధ సప్తమి నాడు తిరుమల శ్రీవారికి అత్యంత వైభవంగా 7 వాహనాలపై స్వామివారు మనకి బ్రహ్మోత్సవంలో వలె సర్వాలంకార శోభితులై 7 వాహనాలపై తిరుమాడ వీధులలో విహరిస్తూ మనకి దర్శనమిస్తారు. అందుకని రథసప్తమిని ఒక చిన్నపాటి బ్రహ్మోత్సవంగా అభివర్ణిస్తారు పెద్దలు. అటువంటి రథసప్తమి పర్వదినాన స్వామివారు చక్కగా సూర్యప్రభ వాహనంపై తెల్లవారుజామున ఆ సూర్యకిరణాలని స్పృశిస్తూ ఆ స్వామివారు ఆదిత్య హృదయాన్ని వింటూ ఆ సూర్యనారాయణమూర్తిగా మనల్ని ఈ రథసప్తమి నాడు అనుగ్రహించాడు. ఆ పరమాత్మే అన్ని రకాలుగా కూడా ఈ సృష్టి అంతా వ్యాపించి మనకు ఈ యొక్క లోకంలో జీవాన్ని కల్పిస్తూ ఉన్నాడు. అడుగోండి, శేషవాహనంపై స్వామి మనకి దర్శనమిస్తున్నాడు. తేజసేస్తు నమో ధేనుపాలినే లోకపాలినే తేజసేస్తు నమో ధేనుపాలినే లోకపాలినే రాధాపయోధరోత్సంగశాయినే రాధాపయోధరోత్సంగశాయినే శేషశాయినే శేషశాయినే అన్నిటికీ కారణము హరియే ప్రపన్నులకు, అన్నిటికీ కారణము హరియే ప్రపన్నులకు, పన్నిన లోకులకెల్లా ప్రకృతి కారణము. పన్నిన లోకులకెల్లా ప్రకృతి కారణము, పన్నిన లోకులకెల్లా ప్రకృతి కారణము, పన్నిన లోకులకెల్లా ప్రకృతి కారణము, ప్రకృతి కారణము.
అన్నిటికీ కారణము హరియే ప్రపన్నులకు తలపు కారణము తత్వవేత్తలకును చలము కారణము సంసారులకును తలపు కారణము తత్వవేత్తలకును చలము కారణము సంసారులకును ఫలము కారణము పరమ వేదాంతులకు ఫలము కారణము పరమ వేదాంతులకు కలిమి కారణము కర్ములకును ఫలము కారణము పరమ వేదాంతులకు కలిమి కారణము కర్ములకును కలిమి కారణము కర్ములకును కలిమి కారణము కర్ములకును అన్నిటికీ కారణము హరియే ప్రపన్నులకు తనయాత్మ కారణము తగిన సుజ్ఞానులకు తనువే కారణము తగ జంతువులకు తనయాత్మ కారణము తగిన సుజ్ఞానులకు తనువే కారణము తగ జంతువులకు ఘనముక్తి కారణము కడగన్న వారికెల్లా ఘనముక్తి కారణము కడగన్న వారికెల్లా కనకమే కారణము కమ్మిన బంధులకు కనకమే కారణము కమ్మిన బంధులకు కమ్మిన బంధులకు అన్నిటికీ కారణము హరియే ప్రపన్నులకు దేవుండు కారణము తెలిసిన వారికెల్లా జీవుండు కారణము చిల్ల మనుజులకు దేవుండు కారణము తెలిసిన వారికెల్లా జీవుండు కారణము చిల్ల మనుజులకు దేవుండు వేరే కాడు దిక్కు శ్రీ వెంకటేశుడే దేవుండు వేరే కాడు
దిక్కు శ్రీ వెంకటేశుడే పావనమాతని కృపా పరమ కారణము పావనమాతని కృపా పరమ కారణము పావనమాతని కృపా పరమ కారణము పరమ కారణము పరమ కారణము అన్నిటికీ కారణము హరియే ప్రపన్నులకు అన్నిటికీ కారణము హరియే ప్రపన్నులకు అన్నిటికీ కారణము హరియే ప్రపన్నులకు అనేటువంటి అద్భుతమైనటువంటి సంకీర్తనని వింటూ రథసప్తమి నాటి పర్వదినాన శ్రీవారి యొక్క చిన్న శేషవాహన సేవను మనం వీక్షిస్తూ ఉన్నాం. భక్తులారా, భగవద్ రామానుజుల వారు శ్రీభాష్యాన్ని రచిస్తూ చేసినటువంటి ప్రార్థనా శ్లోకంలో అఖిల భువన జన్మస్తేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైకదీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా అని చెప్పి ప్రార్థన చేశారు. అఖిల భువన జన్మస్తేమ భంగాది, ఈ యొక్క సమస్త సృష్టి స్థితి లయములకు కారణము ఆ యొక్క పరమాత్మే, ఆ శ్రీహరే, ఆ శ్రీమన్నారాయణుడే. ఆయన మనకు చిన్నశేషవాహనంలో దర్శనమిస్తూ ఉన్నారు. అసలు శేష అనంటే అర్థమేమిటి, శేషుడంటే ఎవరు, శేషి అంటే ఎవరు అనేటువంటి విషయాలని మనం అవగతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. భక్తులారా, ఈ యొక్క దివ్య రథసప్తమి పర్వదినం నాడు పరమాత్మకు మనకు ఉన్నటువంటి సంబంధాన్ని వ్యక్తపరిచేటువంటి ఈ శేషవాహన సేవ ఏమిటో మనం అవగాహన చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. స్వామి ఈ యొక్క సమస్త సృష్టికి కూడా కారణభూతుడైనటువంటి వాడు. ఆయనే పరిణమించి ఈ యొక్క సృష్టిగా మనకి దర్శనమిస్తూ ఉన్నాడు. మనందరం కూడా స్వామిలో ఒక భాగం, ఒక అంశ. ఆయన యొక్క సమస్తమైనటువంటి విశ్వమంతా కూడా స్వామి యొక్క తత్వము నిండి నిబిడీకృతమై ఉన్నది. అందులో మనం ఒక అంశ. ఆయనచే నియమించబడినటువంటి వాళ్ళము. ఈ యొక్క భూలోకంలో ప్రతి ఒక్క మానవుడు తనే కర్తనని, తనకి కర్తృత్వం ఉన్నదని, తనే అన్ని రకాలైనటువంటి పనులు తానే చేస్తున్నాననేటువంటి ఆలోచనలతో మానవులు సహజంగా ఉంటారు. కానీ ఆ సూర్యుడు ఉదయించకపోయినా, ఆ చంద్రుడు రాకపోయినా, ఆ వర్షములు పడకపోయినా, ఋతువులు లభించకపోయినా మనం ఈ యొక్క భూమిపై మనుగడ సాగించలేం. ఈ యొక్క సూర్య చంద్ర నక్షత్రాది భూభ్రమణాది ఏ విశేషాన్ని కూడా ఏ మానవుడు ఎక్కడా స్థాపించి ఇది ఈ రకంగా జరగాలని నిర్ణయం చేయలేదు. కనుక సమస్తమైనటువంటి ఈ సృష్టిలో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయం వెనుక, ప్రతి ఒక్క ప్రక్రియ వెనుక, ప్రతి ఒక్క పరిణామం వెనుక భగవత్తత్వమే ఉన్నదని, అసలైనటువంటి కర్త ఆ శ్రీహరి శ్రీమన్నారాయణుడే అని, మనం అస్వతంత్రులమని, మనకి స్వతంత్రించి ఈ యొక్క సృష్టిని ఎదిరించి నిలిచేటువంటి శక్తి మనకు లేదని, మనము ప్రపన్నులమై ఆ స్వామికి శరణాగతి చేయాలనేటువంటి విషయాన్ని మనము భక్తిగా శ్రద్ధతో అర్థం చేసుకున్నటువంటి నాడు ఆ పరమాత్మ వైపు మన చూపు నిలబడుతుంది. భక్తులారా, పరమాత్మ యొక్క నియామకంలో ఉన్నాము కనుక మనందరం కూడా శేషులము, ఆయన శేషి అని చెప్పి శాస్త్రము మనకి బోధిస్తూ ఉన్నది.
శ్రీనివాస దీక్షితేంద్రులు అంటూ ఉన్నారు, నిరుపమ గుణసింధు నిత్యలక్ష్మీ సమేత నిఖిల నిగమవేద్యో నిస్తులో వెంకటేశ నిజ చరణ సమర్చాసక్త భక్తోఘరక్షీ నిజ చరణ సమర్చాసక్త భక్తోఘరక్షీ నివసతు హృదయే మే స్వాంఘ్రి భక్తిం వితన్వన్. నీ యొక్క నిజ చరణాలని ఎవరైతే ప్రపత్తి చేసి శరణాగతి చేసి అర్చించాలనేటువంటి సంకల్పంతో ఏ భక్త సమూహమైతే ఆ యొక్క స్వామిపై దృష్టిని నిలిపి నమస్కరించి ప్రణమిల్లి ఆయనపై మనస్సును నిలుపుతుందో వారిని రక్షించటానికి బద్ధుడై ఉన్నటువంటి మహనీయుడు ఆ యొక్క శ్రీ వెంకటేశుడు. ఆ యొక్క పర్వతంపై, ఆ వెంకటాచల పర్వతంపై కొలువుండి మనకి వివిధ రకాలైనటువంటి విషయాలను మనకి బోధిస్తూ ఉన్నారు. తిరుమల శ్రీవారిని కానీ శ్రీవారికి జరిగేటువంటి కైంకర్యాలన్నిటినీ కూడా మనం శ్రద్ధతో వీక్షించినట్లయితే మానవ జీవితం యొక్క పరమావధి ఏమిటి, మనం ఎక్కడికి చేరుకోవాలి, ఈ యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి మానవుడికి అనేటువంటి విషయం కూడా మనకి అవగతమవుతుంది. ఇటువంటి ప్రతి ఒక్క వాహన సేవ వెనుక ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం గ్రహించినట్లయితే ఆ పరమాత్మ యొక్క నియామకంలో మనం ఉన్నామని, ఆయనే సర్వశేషుడని, మనం ఆయనకి చక్కగా శరీరమై మన శరీరము మనకి ఏ రకముగా ఉపయుక్తపడుతూ ఉన్నదో, మనము ఏ రకంగా సంకల్పం చేస్తే మన శరీరము ఆ రకంగా కదిలి మనకి ప్రయోజనాన్ని కల్పిస్తూ ఉన్నదో, అలా ఈ యొక్క సృష్టి మొత్తము కూడా సమస్త జీవ నిర్జీవ పదార్థములన్నీ కూడా పరమాత్మ సంకల్పానుగుణంగా ఆయన శరీరము వలె ప్రవర్తించి ఆయనకు ఉపయోగపడేందుకే ఈ యొక్క సృష్టి అంతా ఉన్నది అని చెప్పి శాస్త్రాలు మనకి బోధిస్తూ ఉన్నాయి. కనుక మనం పరమాత్మ యొక్క సంకల్పానికి అనుగుణంగా ఈ యొక్క పరమాత్మ చూపినటువంటి వేదము అనేటువంటి దారిలో, వేద మార్గంలో, సత్యమైనటువంటి దారిలో నడుస్తూ ఆ స్వామికి ఉపయోగపడాలి, నేను ఆ స్వామి యొక్క లీలలో భాగమయ్యాను, ఇది అంతా కూడా లీలా విభూతి అని అంటారు. ఈ యొక్క సృష్టి మొత్తము కూడా పరమాత్మ యొక్క లీలా విభూతి, అంటే ఆయన లీలగా చేసినటువంటి ఆయన శక్తి అన్నమాట. ఇదంతా కూడా పరమాత్మ యొక్క శక్తి వ్యక్తమై ఈ యొక్క సృష్టిలో జీవులుగా, నిర్జీవ పదార్థాలుగా మనకి కనిపిస్తూ ఉంది. అటువంటి పరమాత్మ తత్వాన్ని అవగతం చేసుకుంటూ ఇటువంటి పర్వదినన్నాడు, రథసప్తమి పర్వదినన్నాడు చక్కగా శాస్త్రోక్తంగా చెప్పబడిన తీరున, శాస్త్రంలో చెప్పబడినట్లుగా మన జీవనాన్ని మలుచుకొని స్వామివారిని సేవిస్తూ తరిస్తూ ముందుకు సాగాల్సినటువంటి శుభతరుణం. స్వామిని సేవిద్దాం, ప్రార్థిద్దాం. గోవింద గోవింద.
అన్నపానాదులివి ఎట్టారగించితివి అన్నిటా బ్రహ్మాదుల యజ్ఞభోక్తవైన నీవు అన్నపానాదులివి ఎట్టారగించితివి సన్నుతి పూర్ణుడవై జయించిన నీవు సన్నుతి పూర్ణుడవై జయించిన నీవు ఉన్నతి నా పుట్టుగులో ఒకచో నెట్టుంటివి ఆహా నమో నమో ఆది పురుష నీకు ఈహల నేనెంత వాడనెట్టుగా చితివి ఆహా నమో నమో ఆది పురుష నీకు దేవతలచే పూజలు తివిరి కొనిన నీవు ఈవల నాచే పూజ ఎట్టుగొంటివి దేవతలచే పూజలు తివిరి కొనిన నీవు ఈవల నాచే పూజ ఎట్టుగొంటివి శ్రీ వెంకటాద్రి మీద సిరితోడిన నీవు శ్రీ వెంకటాద్రి మీద సిరితో కూడిన నీవు ఈ విధి నా ఇంట నిపుడేట్టు నిలిచితివి ఆహా నమో నమో ఆది పురుష నీకు ఈహల నేనెంత వాడనెట్టుగా చితివి ఆహా నమో నమో ఆది పురుష నీకు ఈహల నేనెంత వాడనెట్టుగా చితివి ఆహా నమో నమో ఆది పురుష నీకు నమో ఆది పురుష కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఆ దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి రమణీయమైనటువంటి దృశ్యాలని మనం వీక్షిస్తూ ఉన్నాం. తిరుమల క్షేత్రం నుండి చిన్నశేషవాహనంపై రథసప్తమి పర్వదినాన సమస్త భక్తజన సందోహము నడుమ గోవిందా గోవిందా అని లక్షల మంది భక్తుల యొక్క మనస్సు ఉప్పొంగుతున్నటువంటి తరుణంలో ఆ స్వామివారిని మనం వీక్షించేటువంటి ఒక గొప్ప మహదవకాశం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనందరికీ లభించింది. ప్రతి సంవత్సరం కూడా ఈ రథసప్తమి పర్వదినాన సూర్యప్రభ వాహనముపై చిన్నశేష వాహనము, గరుడ వాహనము, హనుమంత వాహనము, కల్పవృక్ష వాహనము, సర్వభూపాల వాహనము, చంద్రప్రభ వాహనము అనేటువంటి 7 వాహనములపై స్వామివారు మనకి దర్శనమిస్తారు. అలాగే మధ్యాహ్నం వేళ విశేషంగా చక్రస్నానమును కూడా ఈ యొక్క తిరుమల క్షేత్రంలో సంకల్పించి ఆచరిస్తారు. అనంత పద్మనాభ చతుర్దశి నాడు రథసప్తమి పర్వదినం నాడు ప్రతి సంవత్సరం కూడా 2 మారులు బ్రహ్మోత్సవంలో కాక విశేషంగా శ్రీవారి పుష్కరిణి వద్ద చక్రస్నానాన్ని మనం చక్కగా ఆచరించవచ్చు. ఆ చక్రస్నానమందు కూడా ఎవరైతే స్వామివారి యొక్క చక్రస్నానంలో భాగస్వాములై ఆ తీర్థాన్నిలో స్నానం చేసినట్లయితే బ్రహ్మోత్సవ అవభృత స్నానం చేసినటువంటి ఫలితం ఇక్కడ కూడా లభిస్తుంది అని చెప్పి మనకి శాస్త్రం తెలియజేస్తూ ఉన్నది. భక్త మహాశయులారా, పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ పరమాత్మను అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ మానవుడి యొక్క భక్తి మార్గము కొనసాగాలి అని చెప్పి మహనీయులు మనకి తెలియజేశారు. పరమాత్మను సేవించటం అంటే ఏమిటి? పరమాత్మను ఇలా రథసప్తమి నాడు లేదా విశేషమైనటువంటి బ్రహ్మోత్సవాల సందర్భంలో ఇలా వాహన సేవలలో దర్శనం చేసుకుంటూ ఆయన్ని స్తుతిస్తూ అనేక రకాలైనటువంటి కోరికలు కోరడమేనా?
భక్తుడి యొక్క లక్ష్యము కాదు. భక్తుడు అనేటువంటి వాడు పరభక్తి, పరజ్ఞానము, పరమభక్తి అనేటువంటి స్థాయిలన్నిటినీ కూడా చేరుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. పరమాత్మ ఎవరో తెలియదు. మనకి పెద్దలు చెబుతూ ఉన్నారు, దేవాది దేవుడైనటువంటి ఒక తత్వము ఒకటి యొక్క సృష్టిని చేసింది. ఆ తత్వము చేసినటువంటి సృష్టిలో మనందరం భాగస్వాములము. ఆయన అడుగో తిరుమల శ్రీ వెంకటాద్రి పర్వతంపై ఉన్నటువంటి ఆ వెంకటేశ్వరుడే ఆ యొక్క దివ్యమంగళ విగ్రహంగా మనకు దర్శనమిస్తున్నటువంటి ఆ మహనీయుడే అని చెప్పి అనేక మంది మహర్షులు, భక్తులు, పరమభక్తులు, ఎంతోమంది ఆళ్వార్లు ఎంతోమంది స్తుతించి కీర్తించి ఆ తత్వమే యొక్క సృష్టి స్థితి లయములకు కారణమని మనకు తెలియజేసి వెళ్ళారు. ఆ తత్వాన్ని ఎవరైతే పూజిస్తారో, సేవిస్తారో వారికి అనేక రకాలైనటువంటి కోరికలు నెరవేరతాయని చెప్పి పెద్దలు చెప్పారు. అంతవరకే మనం వింటూ ఉన్నాం. ఆ తత్వాన్ని ఉపాసిస్తున్నాం, ఆ కోరికలు కోరుతున్నాం, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి తలలీనాలు సమర్పించుకుంటున్నాం. మనకి తోచినటువంటి ధనాన్ని స్వామివారికి హుండీలో వేసి మన పాపములు తొలగిపోయానయ్యే అనేటువంటి సంతృప్తితో తిరిగి వస్తున్నాం. ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుతున్నాం. అంతేనా? పరజ్ఞానము మనకు కలగాలి. ఎవరా పరమాత్మ? ఎందుకు ఆ సృష్టి స్థితి లయములు ఆయన గావించాడు? లీలగా ఈ యొక్క జగత్తంతా కూడా పరమాత్మ ఏ రకంగా సృష్టించాడు? అందులో మన పాత్ర ఏమిటి? నేను ఈ రకంగా ఈ దేశంలో, ఈ లోకంలో, ఈ ప్రాంతంలో ఇలా ఎందుకు జన్మనెత్తాను? నా యొక్క పరమ లక్ష్యమైనటువంటి ఆ స్వామిని చేరుకోవడం అనేటువంటి లక్ష్యాన్ని అనుగుణంగా నేను ఏ రకంగా నా జీవనాన్ని మలుచుకోవాలి, ఆ పరమాత్మ గురించి ఏ రకంగా అర్థం చేసుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఆ పరమాత్మ గురించి మనం సంపూర్ణంగా తెలుసుకోవడం ఉన్నదే, అదే పరజ్ఞానము. ఆ పరతత్వము యొక్క పరిపూర్ణమైనటువంటి జ్ఞానము మనకు లభించినప్పుడు, ఆ పరతత్వంపై మనకు అనన్యమైనటువంటి ప్రేమ ఏర్పడినప్పుడు, ఆ పరమాత్మ పట్ల నిశ్చలమైనటువంటి శ్రద్ధ మనకి కలిగినప్పుడు, సేముషి భక్తి రూపా అని చెప్పి భగవద్ రామానుజులు నిర్వచించినట్లుగా భక్తి రూపమైనటువంటి జ్ఞానము. ఏమిటా జ్ఞానము? ఆ పరమాత్మ ఎవ్వరు, ఎలాంటి వాడు, ఎందుకు ఈ యొక్క సృష్టిని గావించాడు, నా పాత్ర ఏమిటి ఈ యొక్క సృష్టిలో, నేను ఆయన్ని ఎందుకు సేవించాలి, ఎందుకు పూజించాలి అనేటువంటి జ్ఞానము, సత్యమైనటువంటి జ్ఞానమున్నదే. ఆ జ్ఞానాన్ని అవగతం చేసుకున్నప్పుడు, ఆ పరమాత్మపై శ్రద్ధ పెరిగినప్పుడు అది పరమభక్తిగా మారుతుంది. ఒక గొప్ప గొప్ప మహాభక్తులు ఆళ్వారాదుల వలె మనం కూడా ఆ పరమాత్మను సేవించి నిజమైనటువంటి భక్తితో, నిష్కామంగా, ఎటువంటి కోరికలు కోరకుండా పరమాత్మ యొక్క సేవ, పరమాత్మ యొక్క దాస్యము, పరమాత్మకు అనుగుణంగా జీవించడం కొరకే నేను యొక్క భూలోకంపై ఆ పరమాత్మ నన్ను సృష్టించాడనేటువంటి ఒక గొప్ప విషయాన్ని మనం తర్కబద్ధంగా, ప్రామాణికంగా, సహేతుకంగా అర్థం చేసుకొని ఆ స్వామివారిపై మన మనస్సును నిలపాల్సినటువంటి తరుణం. ఇటువంటి పర్వదినాలలో అటువంటి పూనికకి శ్రీవారి భక్తులమైనటువంటి మనమందరం కూడా అటువంటి పూనిక తీసుకోవాలి. స్వామివారిపై కేవలం కోరికలతో స్వామివారి కొండకు నడిచి వెళ్ళి ఆయన్ని కోరికలు కోరడమే కాదు, ఆయనకు ఆ దివ్యమైనటువంటి ఆ అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి శక్తి ఎంతటిది, ఎంత గొప్పది, ఆయనకు ఆ దివ్య తత్వము ఏ రకంగా మనం అవగాహన చేసుకోవాలి, ఆ దివ్య తత్వాన్ని అనేటువంటి దానిపై కూడా భక్తులందరూ కూడా దృష్టి సారించాలి. చూడండి, తిరుమాడ వీధులలో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి రథసప్తమి నాటి చిన్నశేషవాహన సేవలో ఎంత చక్కగా భక్తులందరూ కూడా పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక రకాలైనటువంటి ఏర్పాట్లను ఈ యొక్క రథసప్తమి పర్వదినం నాడు భక్తులందరి యొక్క అనుకూలతను, వారందరికీ కూడా సావకాశంగా ఈ యొక్క దర్శనం జరగాలనేటువంటి సంకల్పంతో ఎన్నో రకాల ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఈ యొక్క రథసప్తమి పర్వదినం నాడు చేయబడ్డాయి. అటువంటి పర్వదినం నాడు
ఉత్తరాయణ పుణ్యకాలంలో మాఘశుద్ధ సప్తమి నాడు ఈ యొక్క రథసప్తమి సూర్యనారాయణుడి యొక్క ఉపాసన చేసి పాయసాన్ని వండి స్వామివారికి నివేదన చేసి ఈరోజు ఎవరైతే భుజిస్తారో వారికి విశేషమైనటువంటి ఫలితాలు, వారి యొక్క గృహము, వారి యొక్క బంధుమిత్రులు, వారు అందరూ కూడా క్షేమంగా ఉంటారని చెప్పి మనకి శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. అటువంటి ఈ యొక్క పర్వదినం నాడు చిన్నశేష వాహనంలో నీరాజనాలు అందుకున్నటువంటి వెంకటేశ్వరుని యొక్క మలయప్ప స్వామి యొక్క దివ్య తేజస్సుని మనం వీక్షిస్తూ ఉన్నాం. ఆ పుష్పమాలికలు కానీ, ఆయనకి అలంకరించినటువంటి నవరత్న ఖచ్చితమైనటువంటి వజ్ర వైఢూర్యాది ఆభరణ శోభ కానీ మనకి ఎంత చూసినా, ఎంత స్వామి గురించి విన్నా, ఎంత ఆలోచిస్తూ ఉన్నా మన మనస్సులో నుంచి పోనటువంటి ఒక దివ్యమైనటువంటి ముగ్ధ మనోహరమైనటువంటి రూపం అది. ఆ స్వామి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తనివి తీరదు, ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది వస్తూనే ఉంటుంది. అత్ర్యాది సప్త ఋషజస్సముపాస్య సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయితుం ప్రపన్నాః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. కులశేఖరాళ్వార్ అన్నంగరాచార్యులు వారు సుప్రభాతాన్ని రచిస్తూ అత్ర్యాది సప్త ఋషులు, అత్రి భృగు కుత్స వశిష్ఠ గౌతమాది సప్త ఋషులందరూ కూడా ప్రతినిత్యము దివ్య సరోవరాలలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి పుష్పాలన్నిటినీ కూడా తీసుకొని ఆకాశ సింధు కమలాని మనోహరాణి, ఆ దివ్యమైనటువంటి కమలాలు, పద్మాలను తీసుకొని ఆ స్వామివారి ఆరాధన చేయటానికి ప్రతినిత్యము కూడా తిరుమల వేంచేస్తారట. అటువంటి ఋషులకు కూడా దివ్యముగా అనుగ్రహాన్ని అనుగ్రహించేటువంటి ఒక గొప్ప క్షేత్రం, ఒక గొప్ప మూర్తి, ఆ దివ్యమంగళమూర్తి అయినటువంటి తిరుమల శ్రీనివాస ప్రభువు యొక్క వైభవం. రథసప్తమి నాడు ఒక బ్రహ్మోత్సవ సంరంభాన్ని తలపిస్తూ తిరుమల కొండ, తిరుమల క్షేత్రము గోవింద నామంతో ప్రతిధ్వనిస్తూ ఆ మొత్తం వేడుక ఎంత శాస్త్రంలో వైఖానస దివ్య ఆగమ శాస్త్రము, వైఖానసం అనేటువంటి ఆగమ శాస్త్రము, విఖనోమునీంద్రులు అనుగ్రహించినటువంటి భగవదాలయ నిర్మాణ ప్రతిష్ట అర్చన ఉత్సవ స్నపన ప్రాయశ్చిత్త తత్వజ్ఞానములతో కూడుకున్నటువంటి పరిపూర్ణమైనటువంటి ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా ఈ యొక్క కైంకర్యాలన్నీ కూడా ప్రతినిత్యము సుప్రభాత సేవ మొదలు ఏకాంత సేవ వరకు ఒక వాహన సేవను ఏ రకంగా నిర్వహించాలో వైఖానస భగవచ్శాస్త్రంలో చెప్పబడినట్లుగా జరుగుతున్నటువంటి వాహన సేవ. ఛత్ర చామర నృత్త గీత వాద్యులు, ఎవరైతే వాద్యములు వాయించేటువంటి వారు, అనేక నృత్యములు చేసేటువంటి వారు, వారందరూ కూడా గజ అశ్వాది దళములన్నీ కూడా ఈ యొక్క వాహన సేవకు ముందుగా నడుస్తూ ఆ యొక్క వైభవాన్ని చాటాలి అని చెప్పి వైఖానస భగవచ్శాస్త్రంలో ఉన్నది. అలానే ఋగ్యజు సామాధర్వణ వేద ఇతిహాస పురాణ ప్రబంధ భాషాస్తోత్రాదీని పఠంతః అనుగచ్చేయు. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, ప్రబంధాలు, భాషాస్తోత్రాలు, పాటలు ఇవన్నీ పాడుతూ స్వామివారి వాహనాన్ని అనుసరించినటువంటి వారికి దేవం ఉత్సవే దేవం ఏ సేవంతే తే పదే పదే యజ్ఞఫలం ప్రాప్నువంతి. అటువంటి వాహన సేవలో ఎవరైతే స్వామిని అనుసరించి దర్శించి నీరాజనాలు సమర్పించి స్వామిని సేవిస్తారో వారికి ఒక యజ్ఞము చేసినటువంటి ఫలితము లభిస్తుంది అని చెప్పి మనకి శాస్త్రము, వైఖానస భగవచ్శాస్త్రం మనకి తెలియజేస్తూ ఉన్నది. అటువంటి శాస్త్రాలకు అనుగుణంగా జరుగుతున్నటువంటి ఈ దివ్యమైనటువంటి ఉత్సవ విశేషాన్ని వీక్షిస్తూ ఆ స్వామివారిని సేవిస్తూ తరిద్దాం. గోవింద గోవింద.
శ్రీరంగపతి ముద్దు తీరంగ తమితేరే శ్రీరంగపతి ముద్దు తీరంగ తమితేరే సారంగలోచనలు చేరంగరారే శ్రీరంగపతి ముద్దు తీరంగ తమితేరే సారంగలోచనలు చేరంగరారే సారంగలోచనలు చేరంగరారే సారంగలోచనలు చేరంగరారే సారంగలోచనలు చేరంగరారే కలికి కావేరి తరగలదేలి కంకణపు చెలువ ముత్తియపు శేషలు చల్లగా కలికి కావేరి తరగలదేలి కంకణపు చెలువ ముత్తియపు శేషలు చల్లగా బలువైన భోగీంద్రు పడగ గొడుగుల నీడ కలశాంబు నిధి కన్యకను పెండ్లియాడే బలువైన భోగీంద్రు పడగ గొడుగుల నీడ కలశాంబు నిధి కన్యకను పెండ్లియాడే శ్రీరంగపతి ముద్దు తీరంగ తమితేరే సారంగలోచనలు చేరంగరారే సారంగలోచనలు చేరంగరారే సారంగలోచనలు చేరంగరారే సారంగలోచనలు చేరంగరారే తమితోడ సదరంపు తామెరపై నుండు రమణి చూపులతో ఆరతులీయగా తమితోడ సదరంపు తామెరపై నుండు రమణి చూపులతో ఆరతులీయగా మమతకెమ్మో విభువములారగింపుచును కమల నెచ్చెలిని భూకాంత పెండ్లాడే మమతకెమ్మో విభువములారగింపుచును కమల నెచ్చెలిని భూకాంత పెండ్లాడే శ్రీరంగపతి ముద్దు తీరంగ తమితేరే సారంగలోచనలు చేరంగరారే సారంగలోచనలు చేరంగరారే సారంగలోచనలు చేరంగరారే సారంగలోచనలు చేరంగరారే కెలన కనవచ్చు పొక్కిలి తమ్మి చౌముగము నలువెంట బలు శోభనలో పాడగా కెలన కనవచ్చు పొక్కిలి తమ్మి చౌముగము నలువెంట బలు శోభనలో పాడగా జలగియల మేల్మంగ శ్రీ వెంకటేశుండు నెలత సైదోడుగా నిలిపి పెండ్లాడే చలగియల మేల్మంగ శ్రీ వెంకటేశుండు నెలత సైదోడుగా నిలిపి పెండ్లాడే శ్రీరంగపతి ముద్దు తీరంగ తమితేరే సారంగలోచనలు చేరంగరారే శ్రీరంగపతి ముద్దు తీరంగ తమితేరే సారంగలోచనలు చేరంగరారే సారంగలోచనలు చేరంగ
శ్రియకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. వేదవేద్యుడు ఉపనిషదర్థములలో విలసిల్లేటువంటి పరమాత్మ తత్వం, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, బ్రహ్మ పదార్థము ఆ యొక్క శ్రీనివాసుడే అని చెప్పి ఎంతోమంది పెద్దలు, అన్నమాచార్యులు వంటి మహనీయులు ఆ బ్రహ్మ పదార్థమును తిరుమల శ్రీవారిలో దర్శించి బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, ఆ పరబ్రహ్మము తిరుమల క్షేత్రంలో వెలసిల్లి ఉన్నటువంటి ఆ యొక్క శ్రీనివాసుడే అని చెప్పి మనకి ఆ పరమాత్మను ఉపాసించేటువంటి విధానాన్ని, ఆ పరమాత్మపై మన భక్తిని ప్రదర్శించేటువంటి అవకాశాన్ని ఏ రకంగా మనం అందిపుచ్చుకోవాలో దారి చూపించి మనకి వెళ్ళారు. భక్తులారా, తిరుమల క్షేత్రము ఎన్నో ఆచార సంప్రదాయాలకు, ప్రాచీనమైనటువంటి దాక్షిణాత్యమైనటువంటి భారతీయ సంస్కృతికి ఒక గొప్ప ప్రతీక. వైష్ణవ సిద్ధాంతానికే తలమానికమైనటువంటి స్థానం. ఆ క్షేత్రంలో సుప్రభాత సేవ మొదలు ఏకాంత సేవ వరకు, ఉగాది నుంచి ఉగాది వరకు ప్రతి సంవత్సరము ప్రతిరోజు నిత్య మాస పక్ష వార సంవత్సర విశేష ఉత్సవాలన్నీ కూడా ఎంతో వైభవంగా నిర్వహింపబడతాయి. ఒక ఆలయము పరిపూర్ణముగా ఏ రకంగా కైంకర్యాలను నిర్వహించుకుంటూ సాగాలో తిరుమల శ్రీవారి ఆలయము అటువంటి ఒక గొప్ప సేవా కైంకర్యాలని స్వామివారికి ఆ ఆలయంలో ఉండేటువంటి అర్చక స్వాములు, కైంకర్య పరులందరూ కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. అటువంటి విశేష కైంకర్యాలలో భాగమైనటువంటి రోజు ఈ యొక్క రథసప్తమి పర్వదిన వాహన సప్తవాహనారూఢుడై ఆ యొక్క పరమాత్మ మనకి తిరుమాఢ వీధులలో 7 వాహనాలపై దర్శనమిస్తూ చక్రస్నానములో కూడా అనుగ్రహాన్ని అందించేటువంటి రోజు ఈ యొక్క రథసప్తమి పర్వదినం. భక్త మహాశైలారా, స్వామివారి యొక్క తత్వాన్ని మనం అవగతం చేసుకోవాలి. అవగతం చేసుకొని పరమభక్తులుగా మారాలి అని చెప్పి ఇందాక మనం చెప్పుకున్నాం. అంటే మానవులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క జన్మ లక్ష్యము పరమాత్మ యొక్క సాయుజ్యం అనేటువంటి మోక్షాన్ని సాధించటమే అనేటువంటి విషయాన్ని అవగాహన చేసుకోవాలి. అంటే ఏమిటి? మానవుడు అనేక రకాలైనటువంటి జన్మలను తీసుకుంటూ ఉంటాడు. అనేక వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణ అన్యాని గృహ్ణాతి నవాని దేహి అని చెప్పి, దేహి దేహములో ఉన్నటువంటి ఆత్మస్వరూపులమైనటువంటి మనమందరం కూడా ఒక వస్త్రము ఏ రకంగా మన దేహం మార్చుకుంటూ ఉంటుందో ఆ రకంగా అనేక దేహాలని మార్చుకుంటూ ఈ యొక్క ఆత్మ పునఃపునః అనాద్య విద్యా సంచిత పుణ్యపాప ఫలం భోక్తుం బహువిధం దేహం ప్రవిశ్య పునఃపునః జాయమానః వర్తంత ఇతి విజ్ఞాయతే అని మహర్షులు రాస్తున్నారు. అనాదిగా ఎప్పటి నుంచో జరుగుతుందో తెలియదు, అనేక జన్మలు ఎత్తుతూ ఉన్నాడు ప్రతి ఒక్క ప్రాణి కూడా. ఒక చీమగా, దోమగా, ఎలుకగా, నక్కగా, పిల్లిగా, కుక్కగా, అనేక రకాలైనటువంటి ప్రాణులుగా, పశుపక్ష్యాదులుగా, చెట్లుగా, స్థావర జంగమాది అనేక ప్రాణుల రూపంలో ప్రతి ఒక్క ప్రాణి వివిధ రకాల శరీరాలను తీసుకొని వివిధ రకాలుగా ఈ యొక్క భూమిపై అనేక రకాలైనటువంటి పద్ధతుల్లో జన్మలు ఎత్తి అనేక కష్టాలని అనుభవిస్తూ ఉంటుందన్నమాట.
అటువంటి కష్టాల నుండి విముక్తి పొందడమే మోక్షము. మనం అనుకుంటాం మేము ప్రస్తుతానికి ఆనందంగా ఉన్నాం కదండి, మనిషి అన్నాక కష్టం రాకుండా ఉంటుందా అంటే మనం ఆలోచించి చూసుకుంటే ఏది ఆనందమని మనం భావిస్తూ ఉన్నామో, ఏ విషయం పట్ల మనకి అత్యంత ఆనందం కలుగుతుందో ఆ విషయానికి ఒక పరిణామం ఉంటుందన్నమాట. అంటే మనకి మన బిడ్డని చూసినప్పుడు, ఒక తల్లి తన బిడ్డని చూసినప్పుడు ఎంతో ఆనందం వేస్తుంది. ఆ బిడ్డకి, ఆ తల్లి యొక్క ఆనందానికి ఆ బిడ్డే కారణం. ఆ బిడ్డ చక్కగా చదువుతున్నా, ఆ బిడ్డ చక్కగా మాట్లాడుతున్నా, పాటలు పాడుతున్నా ఆ తల్లికి ఎంతో ఆనందం. ఆ బిడ్డని చూస్తే ఆనందం. అటువంటి బిడ్డకు ఒక్క జలుబు చేసినా, జ్వరం వచ్చినా ఆ తల్లి ఆ బిడ్డను చూసి దుఃఖాన్ని అనుభవిస్తుంది, ఎంతో బాధపడుతుంది. అంటే ఏది యొక్క సృష్టిలో మనకి ఆనందాన్ని కలిగిస్తూ ఉందో దానికి ఖచ్చితంగా పరిణామం ఉంటుంది. అది కొద్ది రోజులకి కష్టంగా మనకి మారేటువంటి అవకాశం 100కి 100% ఉన్నది. ఈ సృష్టిలో ఏ వస్తువు, ఏ ప్రాణి, ఏ పదార్థము కూడా మారిపోయి పరిణమించి తిరిగి అదృశ్యమైపోకుండా ఉండేటువంటి వస్తువు అనేటువంటిది ఈ సృష్టిలో లేదు. ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ప్రాణికి తప్పక పరిణామము, నాశనము ఉన్నది. కనుక సత్యమైనటువంటి వస్తువు, ఎప్పటికీ మారనటువంటి తత్వం, ఎప్పుడూ ఉండేటువంటి తత్వం అయినటువంటి శ్రీహరి తత్వం, ఆ యొక్క దివ్యమంగళమైనటువంటి శ్రీహరి రూపం, ఆయన నామం అనేటువంటిది శాశ్వతమైనటువంటిది. ఆ తత్వము గురించి శాశ్వతమైనటువంటి తత్వమని, శ్రీహరి తత్వము సర్వవ్యాపకమని, అది విష్ణుతత్వమని, ఆ యొక్క తత్వాన్ని మనం సహేతుకంగా అర్థం చేసుకోవాలని మనం సంకల్పించుకోవాలి. శాశ్వతమైనటువంటి పరమాత్మ తత్వాన్ని అవగతం చేసుకోవడమే నిజమైనటువంటి పరమాత్మ పట్ల మనం చూపించేటువంటి ప్రేమగా మనం తెలుసుకోవాలి. ఆ రకంగా మానవ మాతృలమైనటువంటి మనం ఇటువంటి పర్వదిన సందర్భాలలో స్వామివారిని సేవిస్తూ ఆయన గురించి, ఆయన యొక్క తత్వాన్ని వివేచన చేస్తూ ముందుకు సాగాల్సినటువంటి ఆవశ్యకత శ్రీవారి భక్తులుగా మనందరిపై ఉన్నది. కనుక భక్త మహాశీలారా, ఆ యొక్క తిరుమల క్షేత్రంలో జరిగేటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో విచ్చేసేటువంటి పండితుల యొక్క గొప్ప గొప్ప విశేషాలను వింటూ, స్వామిని అర్థం చేసుకుంటూ, స్వామివారి వైభవాన్ని తెలుసుకుంటూ, మన యొక్క కర్తవ్యమైనటువంటి అంతిమ లక్ష్యమైనటువంటి స్వామి యొక్క వైకుంఠ ప్రాప్తి, దివ్య సాయుధ్యం అనేటువంటి మోక్షం వైపు అడుగు వేయాల్సినటువంటి ఆవశ్యకత మనందరిపై ఉన్నది. అటువంటి ప్రయత్నం మనందరం కూడా భక్తి భావంతో, భక్తి అనంటే ప్రేమ, ఇష్టం, అత్యంత ప్రీతి, చాలా ఎంతగానో ప్రీతి కలగడమే భక్తి. అటువంటి ప్రీతిని పరమాత్మపై మనం పెంచుకుందాం. ఆయన తత్వం, ఆయన అనుగ్రహంతో మనకి అర్థమై ఆయన మనల్ని అనుగ్రహిస్తాడు. ఓం. చూపట్టు రాజులు అరసి కనగగతమగువారే, సురలును నసురలు చూపట్టు రాజులు అరసి కనగగతమగువారే.
పదమది చట శ్రీ వెంకటేశుడవు వెంకటేశ అచ్యుతుడవు నీ అచ్యుత పదమది చట శ్రీ వెంకటేశుడవు జొచ్చిరి నీ శరణు సుఖ సరదాదులు మచ్చికని దిగని మరిగితిమయ్యా జొచ్చిరి నీ శరణు సుఖ సరదాదులు మచ్చికని దిగని మరిగితిమయ్యా ఇదిగాదదిగాదిన్నియు నింతే పది పది హరి నీ పదమే నిజము. నారాయణ నమస్తేస్తు కరుణాత్మన్ దయానిధే పాహి మాం కృపయా దేవ భక్తంతే భక్తవత్సల మమ కర్మవశాజ్జాతః నానాయోనిషు మూఢధీః కర్మక్షయాదహం ప్రాప్తం తవ పాదాబ్జపత్తనం అద్య ప్రభృతిదాసోహం దేవదేవ జగత్పతే జన్మమాభూజ్జగన్నాథ దేవదేవ జనార్దన సంసారార్ణవమగ్నస్య త్వత్పాదాబ్జం వినా గతిః నాన్యదస్తి సముద్ధర్తుం మృత్యు సంసారసాగరాత్ మదీయధనదారాది సర్వభార సమర్పితః ఆత్మానం శేషభూతం హి రక్ష మాం శరణాగతిం. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద.
ఇష్టపాలక గోవింద కష్ట నివారక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోపీలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ శ్రీ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద మధుసూదన హరి గోవింద మహిమ స్వరూప గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద మత్స్యకూర్మ గోవింద వరాహ నృసింహ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస